ఆన్లైన్ గేమ్లో అడిక్ట్ అయ్యి అందులో ఒక పర్సన్ ఒక జాన్ అనే వీడున్న ఒక నెంబర్తో ఐబీసీ అని ఇతను మెసేజ్ చేసినాడు. ఇప్పుడు అది మార్నింగ్ 8:30 ఇప్పుడు ఆ జాన్ పిలిచి మనం వెరిఫై చేస్తే దాన్ని ఎవరు ఆ జాన్ అనేది మనం వెరిఫై చేస్తే మనకి ఆయన ఫోన్లో కూడా ఎట్లయినా ఉంటుంది. ఈ విధంగా ఎందుకు చేసినాడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకు విషయం ఏంటనేది వాస్తవం బయటకు వస్తుంది. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అసలు విషయం తెలుసుకోకుండా అనవసరంగా అగ్రెసివ్ అయ్యి ఇక్కడ వచ్చి ఇది విషయం చేస్తున్నారు. వీడియో ఉంది కదా మన దగ్గర, ఎక్కడ పోయిండు అని చెప్పి వెరిఫై చేస్తే ఆ దాబాలో ఉన్న కెమెరాలో వాళ్ళు ఎక్కడ మూమెంట్ ఉందని వెరిఫై చేస్తే దాబా వెనక సైడ్ నుంచి టువర్డ్స్ పోయినట్టు ఆయన ఐడెంటిఫై చేశాడు. ఆలోపే ఈ డిసీజులు వాళ్ళ అన్న ఫోన్ చేసి మా అన్న గురించి వెరిఫై చేస్తే మరి నేను ఇక్కడ వచ్చేవరకు అతను లేడు అనే మాట చెప్పిండు. తర్వాత అతను ఇక్కడ వెరిఫై చేయడానికి వచ్చి చూసిన సందర్భంలో అతను ఆడ హ్యాంగింగ్ అయ్యి కనబడుతున్నాడు. అప్పుడు ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే మా ఎస్ఐ అండ్ టీం వచ్చారు. ఆ ఓన్ బ్రదర్ ప్రజెన్స్నే ఆ బాడీని కిందికి దించారు. ఆ వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా వేరే రిమైనింగ్ అంతా వాళ్ళ కమ్యూనిటీ ఎల్డర్స్ వాళ్ళ మీద వచ్చి దావా ఆర్గనైజర్ మీద ఆరోపణ చేస్తూ ఈ రకంగా న్యూస్ చేసినారు. అయితే అక్కడ దావాలో ఉంటాడు అని సమాచారం. అంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పుడు వాళ్ళ మేనమామ కూడా అదే చెప్తున్నారు. ఆయన కూడా అదే చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ ఎన్ని గంటలకు లేదు సార్. ఆడికి పోయి మాట్లాడదామంటే నేను ఒక్కనే వచ్చాను. మన వాళ్ళు ఆడబెట్టి నేను ఒక్కనే వచ్చిన, వీళ్ళని ఆడబెట్టి వచ్చిన. మన వాళ్ళు ఆడబెట్టి వచ్చిన సర్పంచ్ ఒక్కరంటే సార్ ఫస్ట్ వాళ్ళే వచ్చింది. ఫస్ట్ 3-4 వచ్చిన తర్వాత ఎంతకి అందరూ వచ్చింది. అంటే ఆ ఇన్సిడెంట్ దగ్గర లేకుండా కూడా వచ్చింది. వీళ్ళందరూ వచ్చిన తర్వాత పిటిషన్ రాస్తున్నారు. పిటిషన్ రాసినప్పటి నుంచి వాళ్ళది సబ్మిట్ రాసుకోండి. వాళ్ళే ఏం లేదు, డౌట్ అనుమానం కూడా కాదు, వాళ్ళే సబ్మిట్ ఊరేషుడు అక్కడే రాసుకోండి. అబ్బాయి వల్ల పెదనాన్న ఉంది సార్, చనిపోయిన వాళ్ళ అబ్బాయి వల్ల పెదనాన్న వచ్చినప్పటి నుంచి ఆయనదే అడ్రస్ ఉంటుంది. మన నాడ మందిరం ఉంటే మన ఇట్లా టచ్ చేస్తుంటాం, మన దొరుకుతుంటుంది. అది మొత్తం వాళ్ళు 2-3 చేసింది సార్. వచ్చిన తర్వాత వాదన లేదు సార్. బ్రదర్ మదర్ కాలేదు సార్.